అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు కట్టలు కొట్టుకుని అమ్ముకుని జీవించేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే కట్టలు కొట్టుకోవడానికి బయలుదేరాడు. ఒక కాలువ గట్టున ఉన్న చెట్టుని చూశాడు. దీన్ని అమ్మితే మంచి డబ్బులు వస్తాయి అనుకున్నాడు. దాన్ని గొడ్డలితో కొట్టబోయాడు. చేతిలో నుండి గొడ్డలి జారి నీటిలో పడిపోయింది. ఏం చెయ్యాలో తెలియక ఆ రైతు దేవుణ్ణి ప్రార్థించసాగాడు. అతని ప్రార్థన విన్న జలదేవత నీటిలో నుంచి పైకి వచ్చింది. ఒక బంగారు గొడ్డలిని తెచ్చి ఇది నీదేనా అని అడిగి, అయ్యో ఇంత ఖరీదైన గొడ్డలి నాకెక్కడది, ఇది నాది కాదు తల్లి అని అన్నాడు రైతు. వెంటనే దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. ఒక వెండి గొడ్డలిని తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. అది కూడా నాది కాదు అని అన్నాడు రైతు. దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళి ఒక ఇనుప గొడ్డలితో పైకి వచ్చింది. ఇది నీదేనా అని రైతుని అడిగింది. రైతు ఆనందంగా ఇది నాదే తల్లి అని అన్నాడు. అతని నిజాయితీకి మెచ్చి ఆ 3 గొడ్డలను దేవత అతనికి ఇచ్చి వేసింది. రైతు దేవతకు నమస్కరించి రైతు ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అతని ఇంటికి వచ్చేసరికి పెద్ద ధనవంతుడిగా మారిపోయాడు. పెద్ద భవంతిని కట్టుకుని సుఖంగా జీవించాడు.